హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్స్ రేష్మశ్రీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ చేయడం చాలా లేట్ అయిపోయింది. నేను చెప్పాను కదా, ఒకసారి బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్ చెప్పాను. ఇప్పుడు బేబీ బాయ్ టిఫా స్కాన్ ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. కాకపోతే ఇది కన్ఫామ్ అని మాత్రం నేను చెప్పలేను. 100%లో 78% మాత్రం ఇది కన్ఫామ్ అయింది. ఒక 22% మాత్రం మనం చెప్పలేము. దీని ద్వారా మీ స్కానింగ్ రిపోర్ట్స్ని కనుక చూసుకున్నట్లయితే మీకు పుట్టబోయేది ఎవరు అనేది గెస్ చేయొచ్చు. గెస్సింగ్ మాత్రమే, కానీ కన్ఫామ్ మాత్రం కాదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. బేబీ హెడ్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, ప్లెజెంటా పొజిషన్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి టిఫా ఫుల్ ఫామ్ ఏంటి అంటే టార్గెటెడ్ ఇమాజిన్ ఫర్ ఫెటల్ ఎనమోలిసిస్. ఇక్కడ చూడండి, ఎల్ఎంపి వచ్చేసి 28/9/2008 అన్నమాట. ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రా యూటరిన్ గెస్టేషన్ విత్ వేరియబుల్ ప్రజెంటేషన్. ప్లెజెంటా వచ్చేసి ఫండల్ బాడీ పోస్టీరియర్ అప్పర్ మిడ్ అండ్ లోయర్ సెగ్మెంట్ వెల్ అవే ఫ్రమ్ ద ఇంటర్నల్ ఆస్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ. ఇక్కడ ప్లెజెంటా ఏ పొజిషన్లో ఉందండి? పోస్టీరియర్ పొజిషన్లో ఉంది. అది అప్పర్ మిడ్ అండ్ లోయర్ సెగ్మెంట్లో ఉంది. ప్లస్ మెచ్యూరిటీ వచ్చేసి 0 గ్రేడ్ 1 మెచ్యూరిటీలో ఉందన్నమాట. ఇక్కడ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి అడిక్వేట్ 12 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయేంత ఉందన్నమాట. ఉమ్మనీరు అంటాం కదా, అది. ఇక్కడ FHR ఫిటల్ హార్ట్ రేట్ వచ్చేసి ఎంత ఉంది? 156 per minute. ఈ ఫిటల్ హార్ట్ రేట్ అనేది మనకి ఫస్ట్ స్కాన్ తీసినప్పటి నుంచి కనుక మనకి 160 150 లోపు వచ్చినట్లయితే, 155 లోపు వచ్చినట్లయితే కంపల్సరీగా మనం బేబీ బాయ్ అనేది డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ చెప్పలేము, 160 ఎబో వచ్చిన వాళ్ళకి కూడా బేబీ బాయ్ పుట్టడం కూడా జరిగింది. అలాగే 150 బిలో వచ్చిన వాళ్ళకి కూడా బేబీ గర్ల్ కూడా పుట్టడం జరిగింది. అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఇది మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే పోస్టీరియర్. ప్లెజెంటా అనేది ఈ పోస్టీరియర్ ప్లేస్లో ఉండి కనుక, అలాగే FHR అనేది 150 బిలో ఉంటే, 155 బిలో ఉంటే కంపల్సరీగా మనం బేబీ బాయ్ అని గెస్ చేయొచ్చు. ఇక్కడ సర్వికల్ లెంత్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉంది. ఇది కేవలం గెస్సింగ్ కోసం మాత్రమేనండి, కాకపోతే కన్ఫర్మ్ అనేది మాత్రం చెప్పలేము. ఇక్కడ పోస్టీరియర్ ప్లేస్లో యాంటీరియర్ ఉన్న వాళ్ళకి కూడా బాబు పుట్టాడు. అది యాంటీరియర్ ఉండి ఇక్కడ FHR రేట్ ఉండి, FHR కూడా తక్కువ కనుక ఉన్నట్లయితే బేబీ బాయ్ అని కూడా గెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫిటల్ బయోమెట్రీ అంటే ఫిటల్ ఎలా ఉంది, లెంత్ ఎలా ఉంది, హెడ్ ఎలా ఉంది, హెడ్ చుట్టుకొలత ఎలా ఉంది, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ వచ్చేసి BPD 5.6 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 23 weeks ఫర్ 1 day +or-2 weeks. ఇక్కడ BPD వచ్చేసి ఎన్ని సెంటీమీటర్స్ ఉంది? 5.6 సెంటీమీటర్స్ ఉంది. అది 23 weeks 1 dayకి. HC అంటే హెడ్ 20 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 22 weeks 1 day. ఇక్కడ హెడ్ చుట్టుకొలత ఎంత ఉందండి? 20 సెంటీమీటర్స్ ఉంది, కరస్పాండింగ్ 22 weeks 1 day. ఇది కూడా +or-2 weeks అన్నట్టు. అలాగే AC 16.2 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 21 weeks 2 days +or-2 weeks. ఇక్కడ వచ్చేసి FL ఫిటల్ లెంత్ అన్నమాట. ఇది 3.6 సెంటీమీటర్స్ కరస్పాండింగ్ టు 21 weeks 3 days. ఇక్కడ వచ్చేసి ఫిటల్ లెంత్ ఎంత ఉంది? 3.6 సెంటీమీటర్స్ ఉంది, 21 weeks అన్నమాట. EFW ఏంటి? ఇది ఫిటల్ వెయిట్ అన్నమాట. ఎగ్జాక్ట్గా కాకుండా ఎస్టిమేటెడ్ ఫిటల్ వెయిట్ అనమాట. 429 grams +or-63. అంటే 429 gramsకి 60 + 63 500 ఉండొచ్చు, లేదా 429 కంటే తక్కువగా ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. USGGA గ్యాస్టేషనల్ ఏజ్ వచ్చేసి ఎంత? 22 weeks అన్నమాట. ఇక్కడ బేబీ వీక్స్ ఎన్ని ఉన్నాయి? 22 weeks ఉన్నాయి. ఇక్కడ ఎస్టిమేట్ డెలివరీ డేట్ 24/6/2019. ఇక్కడ వచ్చేసి అంబాలికల్ కార్డ్ ట్రిపుల్ విజువల్. ఫిటల్ మూమెంట్స్ అప్రోప్రియేట్ ఫర్ ద గెస్టేషనల్ ఏజ్. ఇక్కడ ఫిటల్ మూమెంట్ ఎలా ఉంది? ఏజ్కి తగ్గట్టుగా ఫిటల్ మూమెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయి అనేసి అర్థం.
మనం కనుక ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ బీపీడీహెచ్ వీట్ ఈ లెంత్ ద్వారా కూడా బేబీ గర్లా బేబీ బాయ్ అని కూడా డిసైడ్ అవ్వచ్చు అంట. నాకు కూడా కన్ఫామ్గా తెలియదు. మనం చూసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఒకటి ఫస్ట్ పోస్టీరియర్ చూసుకోవాలి, హార్ట్ రేట్ చూసుకోవాలి, అలాగే ఇక్కడ హెచ్ఏసి ఈ లెంతులు కూడా వీటితో కనుక మనం పోల్చుకున్నట్లయితే మనం గెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, లిమ్స్. ఆల్ ఫెటల్ లాంగ్ బోన్స్ ఎగ్జామిన్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ అప్రోప్రియేట్ నార్మల్. బోత్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అపియర్ నార్మల్. నో అబ్వియస్ ఎవిడెన్స్ ఆఫ్ సిటీవీ. ఇక్కడ వచ్చేసి ఏంటి, లిమ్స్ దగ్గర హ్యాండ్స్ ప్లస్ ఫీట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఎలాంటి ఎనమాలిసిస్ అనేటివి కనిపించలేదు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సరేనియం. Midline structures, both lateral ventricle and posterior fossa structures appeared normal. ఇక్కడ TCD వచ్చేసి 21.9 mm, CM 4.7 mm, LV 6.5 mm. నో ఎవిడెన్స్ ఆఫ్ ఇంటర్నల్ లెసన్స్, నో హైడ్రోపల్స్. అంటే లోపల ఉన్న అవయవాలు కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పైన్, తెలుసు కదా వెన్నుముక, అది ఎలా ఉందో చూడండి. స్పైనల్ కెనాల్ అండ్ వెంట్రిబ్రేట్ అపియర్ నార్మల్. ఇక్కడ స్పైన్ కూడా నార్మల్గానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫేస్. ఫెటల్ ఫేస్ అపియర్డ్ నార్మల్. బోత్ ఆర్బిట్స్, నోస్ అండ్ మౌత్ అపియర్డ్ నార్మల్. నో అబ్యూస్ ఎవిడెన్స్ ఆఫ్ క్లెఫ్ట్ లిప్. లిప్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతా క్లారిటీగా ఉంది అనేసి వచ్చింది. ఇక్కడ నోసు మౌత్ కూడా నార్మల్గానే ఉన్నాయి అనేసి వచ్చింది. నెక్స్ట్ థొరాక్స్. 4 chamber వ్యూ ఆఫ్ హార్ట్ అపియర్డ్ నార్మల్. స్మాల్ ACD ఆర్ VCD కెన్ నాట్ బి రూల్డ్ అవుట్ ఆఫ్ దిస్ స్టేజ్. నీడ్స్ ఫెటల్ 2D ఎకో ఫర్ కంప్లీట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ కార్డియాక్ ఎనమాలిసిస్. ఇక్కడ ఏంటి అంటే 4 chambers విజువలైజ్ అయినాయి, కాకపోతే ఇక్కడ ACD VCD అనేది కరెక్ట్గా కనిపించకపోయేసరికి ఇక్కడ 2D ఎకో అనేది సజెస్ట్ చేశారు. దీని ద్వారా బేబీ హార్ట్ లోపల ఉన్న 4 chambers ఏవైతే ఉన్నాయో ఏమైనా ప్రాబ్లంగా ఉన్నాయా ఏంటి అని తెలుసుకోవడానికి ఈ 2D ఎకో అనేదాన్ని సజెస్ట్ చేస్తారు. అది కూడా నేను స్కాన్ రిపోర్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఎకజెనిక్ కార్డియాక్ ఫోకస్ నోటెడ్ ఇన్ లెఫ్ట్ వెంట్రికల్. ఇక్కడ 4 chambersలో లెఫ్ట్ వెంట్రికల్లో చిన్న ప్రాబ్లం లాగా కనిపిస్తుంది అనేసి 2D ఎకో అనేది చూపించారు. ఆ 2D ఎకో టెస్ట్ చేయించడం వలన ప్రాబ్లం ఏం లేదనేది కూడా వచ్చింది. బోత్ లంగ్స్ షో నార్మల్ ఎకో టెక్స్చర్. ఇక్కడ 2 lungs వచ్చేసి నార్మల్గానే ఉన్నాయి. నో ఎవిడెన్స్ ఆఫ్ పెరికార్డియల్ ఆఫ్ ప్లూరల్ ఎఫ్యూషన్. ఇక్కడ వచ్చేసి GIT. స్టమక్ బబుల్ నోటెడ్. అబ్డామినల్ వాల్ ఈజ్ ఇంటాక్ట్. నో ఎవిడెన్స్ ఆఫ్ ఎసిసైటిస్. ఇక్కడ కూడా స్టమక్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా క్లియర్గానే ఉంది అనేసి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్. Both kidneys and urinary bladder visualized. No evidence of pelictasis. Impression ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. Today's UCG scan revealed single live intrauterine gestation of about 22 weeks and 0 days with variable presentation. Evidence of echogenic intracord focus. ఈరోజు తీసిన స్కానింగ్ ప్రకారం సింగిల్ లైవ్ మాత్రమే ఉంది, ఫిటస్ అనేది సింగిల్ మాత్రమే ఉంది అనేది తెలిసింది. ప్లస్ గెస్టేషన్ ఏజ్ వచ్చేసి 22 weeks అనేది తెలిసింది. అలాగే ఇక్కడ ఒకటి మనం స్కాన్ చేయించుకోవాలని చెప్పాను కదా 2D ఎకో అనేది, అది కూడా చేయించుకోవాలనేది ఇంప్రెషన్లో తెలిసింది. నెక్స్ట్ అడ్వైజ్ 2D ఎకో. నోట్ ఆల్ ఫిటల్ ఎనమాలిసిస్ కెన్ నాట్ బి డిక్లేర్డ్ బై టిఫా. స్కానింగ్ ఆఫ్ సిన్సియర్ రిసర్చ్ బై ద radiologist and depends on various factors like fetal position, maternal obesity, amniotic fluid quantity. Hence neither the radiologist nor the referring doctor can be held responsible for any underaction in depth diagnosis of fetal cardiac anomalies. Need dedicated fetal 2D echo by fetal medicine specialist and experienced cardiologist. The pregnant mother has all the
లైబ్రరీ ఫర్ ఏ సెకండ్ ఒపీనియన్ ఆఫ్ ద ప్రజెంట్ స్కాన్. ఏంటి ఇక్కడ అడ్వైజ్ ఏమిచ్చారు అంటే ప్రతి ఒక్కటి టీఫా స్కాన్లో చేసాం, కాకపోతే ఈ హార్ట్కి సంబంధించింది మాత్రం కరెక్ట్గా క్లారిటీగా అనేది దీని ద్వారా తెలియదు. కాబట్టి ఈ 2D ఎకో ద్వారా ప్రతి ఒక్కటి 4 ఛాంబర్స్ విజువలైజ్ అయ్యాయా లేవా, ఏమైనా హోల్స్ కానీ ఏమైనా వెంట్రుకలు కానీ ఇలాంటివి అయినా ఉన్నాయని తెలుసుకోవడానికి వీళ్ళు రేడియాలజిస్ట్ని సంప్రదించమని ఇక్కడ అడ్వైజ్ చేశారు. విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ. గుర్తుంచుకోండి, ఇది కేవలం బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని గెస్ చేయడానికి మాత్రమే, కన్ఫర్మ్ మాత్రం అస్సలు కాదు. కాకపోతే మనం మెయిన్గా ఈ స్కానింగ్ రిపోర్ట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పోస్టీరియర్ ప్లేస్ ఒకటి. ఇక్కడ కనుక మనకు పోస్టీరియర్ అనేది చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, పోస్టీరియర్ అని కనుక ఉన్నట్టయితే మనకి 78% బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ కంపల్సరీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పోస్టీరియర్ ప్లేస్ అనేది పోస్టీరియర్లో ఉండాలి, ప్లెజెంటా పొజిషన్ అనేది. నెక్స్ట్ FHR వచ్చేసి 155 కంటే తక్కువగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం బేబీ బాయ్గా గెస్ చేయొచ్చు. అలాగే ఈ BPD ద్వారా, HC ద్వారా, AC ద్వారా కూడా ఇక్కడ ఉన్న సెంటీమీటర్స్ లెంత్ ద్వారా కూడా మనం బేబీ బాయ్ గర్ల్ అనేది కూడా గెస్ చేయొచ్చు. వీటి గురించి మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఒకసారి చెప్తాను. BPD అంటే ఏంటి, అసలు HC అంటే ఏంటి, దీన్ని ఎలాగా మనం గెస్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా నేను నెక్స్ట్ టైం చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇది గెస్సింగ్ మాత్రమే, కన్ఫర్మేషన్ మాత్రం కాదు. మళ్ళీ కన్ఫర్మ్ అన్నారు పుట్టలేదని మాత్రం బాధపడొద్దు. ఇక్కడ చూడండి స్కాన్ రిపోర్ట్స్. ఇక్కడ చూడండి BPD, CA, EFW ఇవన్నీ ఇక్కడ సెంటీమీటర్స్ అనేది ప్రతి ఒక్కటి ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇది బేబీ హెడ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీ లెగ్స్. చూడండి ఇక్కడ లెగ్స్ ఫామ్ అయ్యాయా, ఫీట్ ఫామ్ అయ్యాయా లేదా అనేది ఫిటల్ లెంత్ కూడా అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి హార్ట్ బీట్. ఇక్కడ చూడండి స్టమక్, హెడ్, ఫేస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ప్రజెంట్ స్కాన్లో అయితే ఇంత క్లారిటీగా ఇవ్వడం లేదు, 2 years బ్యాక్ కాబట్టి ఇంత క్లారిటీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పైన్. చూడండి ఎంత నీట్గా మంచిగా కనిపిస్తుందో స్పైన్ కూడా. చూడండి ఇక్కడ స్పైన్ కూడా నార్మల్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెగ్స్. చూడండి ఇక్కడ కూడా లెగ్స్, ఫీట్. ఇక్కడ వచ్చి హ్యాండ్స్. ఇక్కడ చూడండి ఎల్బో, ఇక్కడ ఫింగర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు. చూడండి ఇక్కడ ఫింగర్స్, ఇది హ్యాండ్. ఇక్కడ చూడండి స్పైన్, స్టమక్, లెగ్స్ ఎలా కనిపిస్తున్నాయో మీకు. ఇది వచ్చేసి టోటల్ ఈ అనాలిసిస్కి సంబంధించిన రిపోర్ట్ అన్నమాట. ఇందాక మనం అక్కడ చూసిందే ఇక్కడ కూడా వచ్చింది అంతే. సో టోటల్గా ఇదండి బేబీ బాయ్ టీఫా స్కాన్ రిపోర్ట్ కూడా ఎలా చూపించాను నేను. దీని ద్వారా బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేది కూడా ఎలాగా మనం గెస్ చేయొచ్చు అనేది కూడా చూపించాను. మీకు కనుక మీ దగ్గర స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటే కనుక ఒక్కసారి మీరు దీన్ని కూడా పోల్చి చూసుకోవచ్చు. ఓన్లీ గెస్సింగ్ మాత్రమే, కన్ఫర్మేషన్ అని మాత్రం నేను చెప్పట్లేదు, గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కంపల్సరిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.